ఇక ఈ దేశంలో నానాటికి మహిళలకు రక్షణ కరవుతుందని ఎన్ని చట్టాలున్నా వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, అందుకే రోజురోజుకు లైంగిక దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా శాఖ 4వ మహాసభలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మహాసభలను ప్రారంభించారు. సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలలో చేపట్టిన పోరాటాలు, సాధించిన ప్రగతి, చేయబోయే కర్తవ్యాలపై సమీక్షించారు. అనంతరం మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. వాటిని జిల్లా అధికారి యంత్రాంగంతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని ఉద్ఘాటించారు. ఆ దిశగా చట్టాలను కఠినతరం చేసి అమలు చేయాలని కోరారు. ఇక అప్పుడే మహిళలకు ప్రభుత్వంపై భరోసా కలుగుతుందని తెలియజేశారు. అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మెప్పును, నమ్మకాన్ని పొందాలని ప్రభుత్వాలను సూచించారు. ఇంకా మూడోది, మనదే కానీ కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మోదీ గారు అందరూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చి మీ అకౌంట్లో ఇస్తాము, అకౌంట్ తెచ్చుకోండి. మూడోసారి కానీ 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆ ధనం బయట రాలేదు. ఎవరు అకౌంట్ సబ్సిడీలు తీసేస్తా ఉన్నారు. మనం అప్పుడు 14 వస్తువులు రావాలి, కేరళలో వేస్తున్నారు 14 వస్తువులు. అది బియ్యమే కానీ కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఎంజాయ్ చేస్తుంటే మోదీ గారు అందరూ విదేశాల నుంచి డబ్బులు తెచ్చి మీ అకౌంట్లో ఇస్తాము, అకౌంట్ తెచ్చుకోండి.